వెల్కమ్ టు మెగా 9 టీవీ. లిక్కర్ స్కామ్ లో జైలు జీవితం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. రాజకీయాల్లో ఎవరికి మంచి పేరు ఉంది, స్కామ్లు చేసిన పేరు ఉందనేది యావత్ దేశం మొత్తానికి తెలుసన్నారు. ఆవిడలా నోరు జారే పని మేము పెట్టుకుంటే తమ మాటలకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేరని హెచ్చరిస్తున్న గాదె వెంకటేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధినేత ఆ ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్పై తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల కవిత చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల కూడా ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మన గాదె వెంకటేశ్వర గారు మనతో పాటున్నారు. దీని గురించి ఏమంటారో ఆయన స్పందన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎమ్మెల్సీ కవిత కళ్యాణ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఆమె మాటలలాగానే మేము కూడా మాట్లాడితే ఆమె మాటలు మేము పట్టించుకోవాలనా? ఆమె ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటి? యావత్ భారతదేశం చూసింది. ఎన్ని నెలలు ఉందో జైల్లో, అందుకని అంతకు మించి ఏం మాట్లాడగలుగుతుందమ్మా? ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే పట్టించుకొని మాట్లాడింది. ఇప్పుడు ఇంతకుముందే అన్నాను. సందర్భం ఏంటి, అసలు మాట్లాడింది ఏంటి, ఆ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అనే మాట ఎందుకు మాట్లాడింది అంటే, నేను సంస్కారం చూడండి, అంది సంస్కారాల గురించి వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంటుంది కదా. అన్ఫార్చునేట్లీ బికమ్స్ డిప్యూటీ సీఎం నైబరింగ్ స్టేట్ అంట, అంటే పక్కన ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడటానికి కూడా ఇష్టపడినటువంటి ఒక సూడో ఇష్టు ఆమె మాటలు మేమేంటి పట్టించుకునేది? ఆడ మనిషి అయిపోయింది కాబట్టి అందుకని నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ చెప్తున్నాం, ఇప్పటికే బుద్ధి వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. అందరినీ కూడా ఏ రకంగా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడే ముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అంతేగాని ఊరకనే ఏదో మాట్లాడేసేస్తే మనం ఏదో మళ్ళీ టీవీలో మన మీద ఫోకస్ చేస్తే నన్ను చూపిస్తాయి అని అనుకుంటే ఎట్లా? నిన్ను చూపించాలనుకుంటే రకరకాలు చూపించుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఛానల్స్ అన్నింటిలో చూపించాక స్థితికి వచ్చింది మీద పరిస్థితి. అందుకని ఇప్పుడైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే మనల్ని ప్రజలు గౌరవిస్తారు. సో ఏంటనేది ఇక్కడ ఏంటో ఆయన స్టేటస్ ఏంటో ఆయన ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, నువ్వున్నటువంటి నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు, పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు తెలుసు, యావత్ భారతదేశానికి కూడా ఎలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటో తెలుసు. నీ గురించి లేకపోతే నువ్వేదో ఆయన కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా కవిత గారు. ఒకసారి నీది నువ్వు చూసుకో. మన పరిస్థితి ఏంటి, ఏ రకంగా బ్యాడ్ అయ్యామో, మళ్ళీ ఇవాళ మన పరిస్థితి ఏంటో ఒకసారి గమనించుకుని రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి మాట్లాడితే బాగుంటుంది తప్పితే ఏదో మనం కూడా ఏదో అనేసేస్తే అన్ని ఛానల్స్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ పెట్టేసేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, ఎవడో ఎదుటి ఫేమ్ ఉన్న వాడి మీద మనం ఒక రాయి తిరితే మన ఏదో చూపిస్తారని చెప్పేసి ఒక తెలివి తక్కువ వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని ఇవాళ వీళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే చెప్తాం, రాజకీయాల్లో ఎదురు దెబ్బ తిన్న తర్వాత వాళ్ళ మైండ్ కూడా ఆ స్థాయికి దిగజారిపోయిందని చెప్పేసి మేమైతే భావించాల్సి వస్తుంది. మరొకసారి చెప్తున్నాం, నిన్ను నువ్వు మాట్లాడుకో, నీ గురించి చెప్పుకో. లేదంటే ఏదో ఇంకోటి కూడా చెప్పింది, నువ్వు ఇష్టపడే వ్యక్తి అన్నావు కదా, ఎందుకు ఇష్టపడావు కూడా తెలుసు నాకు. ఆయన ఎన్ని ఉన్నాడు, నువ్వెన్ని నెలలు ఉన్నావు, మీ అందరితో కూడా ఆ బ్యాచ్ మేట్లు లాగా ఉన్నారు మీరంతా కూడా. అందుకని చెప్పేసి నువ్వు లవ్ చేస్తే లవ్ చేయి, బట్ ఎదుటాన్ని కించపరచమని ఎక్కడ చెప్పలేదు. దయచేసి ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దు. మళ్ళీ చెప్తున్నాం, అలాంటి మాటలు మాట్లాడితే మేము అంతకు మించి మాట్లాడగలం. నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు, నీ యొక్క రాజకీయాల్లో మీ పుట్టుకలు ఏంటో తెలుసు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ ఏమి దురాఘాతాలు తెలిసింది తెలుసు, ఏ రకంగా మీరు సంపాదించాలో తెలుసు, ప్రతిదీ మాట్లాడగలం. అందుకని కానీ మాకు అనేది కొంచెం విఘ్నత ఉంది. ఇంకోటి కూడా మాట్లాడేది ఏదో హోమ్ మినిస్టర్ గారి గురించి ఏమన్నావు నువ్వు? ఒకసారి నువ్వు ఆ లైవ్ వీడియోలు తెప్పించుకుని ఇను. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏమన్నారో ఇను. అంతేగాని ఒక ఆడ మనిషి పట్ల దట్టు దళితులు మాట్లాడితే కులాలు మతాలు తీసుకొచ్చి మీరు ఎట్లా మాట్లాడతారు? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరూ రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులు, దళిత రాజకీయ నాయకుడు, బీసీ రాజకీయ నాయకుడు, కమ్మ నాయకుడు, రెడ్డి నాయకుడు ఉండరు, అందరూ రాజకీయ నాయకులే. ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడేటువంటి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి మాట్లాడుకోండి. ఆ రోజున మాట్లాడినటువంటి మాట కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఏ కంటెస్ట్లో వచ్చిందో ఒకసారి అర్థం చేసుకుని మాట్లాడితే తెలుస్తుంది. మనకు అర్థాలు తెలియవు, ఏమి తెలియకుండా వచ్చేసి ఏదో కెమెరా పెట్టారు కదని చెప్పేసి కెమెరా ముందు ఇష్టానుసారంగా మాట్లాడితే జనసేన పార్టీది మేము మీకులాగా దోచుకుంటా పుట్టినటువంటి పార్టీ కాదు. ఇక్కడ ఒక రాజకీయాల మార్పు తీసుకురావడానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. నీకులాగా రాష్ట్రంలో అధికారాన్ని తీసుకుని దోచుకుంటానికి వచ్చింది కాదు. దోచుకున్నారు కాబట్టి ఇలా మీరు అందరూ అనిపిస్తున్నారు. ఏ రకంగా అనిపిస్తున్నారు చూస్తున్నాం కదా. ఇంకా కూడా అనుభవించే రోజులు మీ ఫ్యామిలీకి ఉన్నాయి. అంతదాకా మేము కూడా మాతో కూడా మాట్లాడుకోవద్దు. దయచేసి రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాల్లో విఘ్నతగా మాట్లాడతాం. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం నేర్చుకుంటే రాజకీయ నాయకులు అనేవాడికి
కొంచెం జనం మెచ్చుతారు. ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి హితవు చేస్తారు. అంటే అవినీతి మరకలు ఉన్నటువంటి కవిత పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి ఇలాంటివి మరోసారి మాత్రం రిపీట్ అయితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా వెంకటేశ్వర గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు.